తండ్రి దగ్గరకు వచ్చాడు. ఆయన అంటున్నాడు, అయ్యా నా ఆస్తి నాకు ఇచ్చే, నేను విడిచి వెళ్ళిపోతాను. నేను ఆలోచన, ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మా? ఎక్కడికి వెళ్ళాడు? దూరదేశం వెళ్ళాడట. అంటే తండ్రిని విడిచిపెట్టేసి, అన్నదమ్ములను విడిచిపెట్టేసి, తన గ్రామాన్ని విడిచిపెట్టి, అన్ని విడిచిపెట్టి దూరదేశం వెళ్ళాడట. ఎక్కడికో వెళ్ళి వ్యాపారం చేశాడు. ఏ వ్యాపారము? దుర్వ్యాపారం చేశాడు. మీరు ఆలోచించండి, తండ్రిని విడిచిపెట్టిన తర్వాత చిన్న కుమారుడు ఏమన్నా బాగుపడ్డాడమ్మా? ఆస్తి అంతా తీసుకుని వెళ్ళి ఏమన్నా ఇంకో కొంచెం సంపాదించాడా? ఒక రూపాయన సంపాదించాడా? మొత్తం పోగొట్టుకున్నాడు దేవుని బిడ్డ. తండ్రిని విడిచాడు, అన్ని పోగొట్టుకున్నాడు. ఏమీ లేని బికారిలాగా మారిపోయాడు చివరికి. అయ్యో ఎట్లా? కష్టపడదామంటే బలం లేదు, ఉందామంటే ఇల్లు లేదు, కట్టుకుందామంటే బట్ట లేదు, తొడుక్కుందామంటే చెప్పులు కూడా లేవు. దేవుని పెట్టారా? ఒకవేళ తిందామని అన్నం పెడతారంటే ఆ అన్నం కూడా దొరకట్లే. పందులు తినే పొట్టు తినలేకపోతున్నాడు. అంటే మీరు ఆలోచించండి, నిజంగా తండ్రికి దూరం అయిపోయి లోకాన్ని ప్రేమిస్తే దేవుని పిల్లారా, లోకాశలు కొద్ది రోజులు చాలా బాగుంటాయి, కొద్ది రోజులు మనకు ఆనందాన్ని ఇస్తాయి. చిన్న కుమార్ డబ్బును పట్టుకొని వెళ్ళినప్పుడు చాలా ఎంజాయ్ చేశాడు. నాకు అన్ని ఉన్నాయని చెప్పి చాలా ఎంజాయ్, ఎవరు ఆయన ఆటంకపరిచేవారు లేరు అని ఇష్టమైన. కానీ ఒక సమయం వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా అన్ని కోల్పోయి నాదలాగా అయిపోయి, అయ్యా నా పరిస్థితి ఏందని అప్పుడు తండ్రి గుర్తుకు వచ్చాడు. మీరు చూడండి, తండ్రిని విడిచినంత కాలము, లోకాశల్లో వెళ్ళినంత కాలము దేవుని బిడ్డలారా కొంతకాలం సంతోషంగా సమాధానం ఉన్నాడు. కానీ దినాలు గడుస్తున్నా కొలది తన హృదయంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, శాంతి లేదు. ఒక మాట చెప్పాలంటే మెంటల్గా బాగా డిస్టర్బెన్స్ అయిపోయాడు దేవుని బిడ్డ. చివరికి అనుకున్నాడు, ఒక్కసారి అయ్యా నా తండ్రి దగ్గరికి వెళ్తాను. అక్కడ చాలా మంది పనివాళ్ళు ఉన్నారు కదా, నేను కూడా ఆ పనివాళ్ళలో నేను కూడా ఒక పనివానిగా చేరి మా డాడీ దగ్గర ఇచ్చి ఆ కూలితోని, ఆ డబ్బులతో నేను బ్రతుకుతా, అక్కడ కష్టపడి బతుకుతా అని చెప్పి మనస్సు మార్చుకొని తండ్రి దగ్గరికి వచ్చాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాస్తవంగా అతను వచ్చి కూలివాడిలాగా పనిచేయాలి, కానీ తండ్రి ప్రేమ చూడండి, కూలివానిగా ఉండాల్సిన వాడిని యజమానిగా చేశాడు. హల్లెలూయా.